ప్రెజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో 10 గ్రామ్ గోల్డ్ ప్రైస్ 1,30,000 దాటి ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. సేమ్ ఇలాగే సిల్వర్ ప్రైస్ కూడా కిలో 1,70,000 టచ్ చేసి ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 24 అవర్స్ లో సోషల్ మీడియా అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఇండియన్ రూపీ వాల్యూ అమెరికన్ డాలర్ ముందు రికార్డ్ స్థాయిలో పడిపోయి ప్రెజెంట్ $1 ఈక్వల్ టు 90.3 రూపీస్ కి రీచ్ అయింది. బంగారం ధర పెరగడానికి రూపాయి వాల్యూ పడిపోవడానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? మన కరెన్సీ వాల్యూ ఎంత ఎక్కువగా పడిపోతే మన దేశంలో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అంతే ఎక్కువగా పెరిగిపోతాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ని ఎక్కువగా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? అసలు ఫ్యూచర్లో వీటి ప్రైజెస్ తగ్గుతాయా లేక ఎలాగే కంటిన్యూ అవుతాయా? ఇప్పుడు చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఉన్న డౌట్ ఏంటంటే ఇలాంటి టైంలో ఈ ప్రీషియస్ మెటల్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే అది మన పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి? గోల్డ్ అండ్ సిల్వర్ ని ఫిజికల్ గా కొనాలా లేక డిజిటల్ గా కొనాలా? ఎలా కొంటే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ని నేను ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మన దేశంలో ఉండే గోల్డ్ యొక్క ప్రైస్ ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో పాటు ఇండియన్ రూపీ యొక్క వాల్యూ కూడా డిసైడ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ యొక్క ప్రైస్ సడన్ గా పెరిగిపోవడానికి ఉన్న మెయిన్ రీజన్ డీడాలరైజేషన్. ఇది అర్థం కావాలంటే మీకు ఫారెక్స్ రిజర్వ్స్ అనే ఒక కాన్సెప్ట్ తెలియాలి. ప్రతి దేశం కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువుల కోసం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. సో వాళ్ళు విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులకి డబ్బులు పే చేయడానికి వాళ్ళ సొంత కరెన్సీలో కాకుండా ఇంటర్నేషనల్ గా ఎక్కువ దేశాలు ఫాలో అయ్యే అమెరికన్ డాలర్స్ లో పే చేస్తారు. అందుకే చాలా దేశాల్లో ఉండే గవర్నమెంట్స్ వాళ్ళ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్ కి కావాల్సిన డబ్బుని అమెరికన్ డాలర్స్ లోకి మార్చుకుని వాటిని రిజర్వ్స్ రూపంలో దాచుకుంటారు. దీన్నే ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు. అయితే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ మొత్తం అమెరికన్ డాలర్స్ లోనే ఉండవు. కొంత పర్సెంటేజ్ గోల్డ్ రూపంలో ఉంటే మరికొంత పర్సెంటేజ్ ఫారిన్ కరెన్సీస్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మనం ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ని గమనిస్తే మన ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క టోటల్ వాల్యూ $700 బిలియన్. ఇందులో దాదాపు 81% రిజర్వ్స్ ఫారిన్ కరెన్సీస్ రూపంలో ఉంటాయి, లైక్ అమెరికన్ డాలర్స్, యూరోస్, యెన్స్ ఎట్సెట్రా. అలాగే 15.5% రిజర్వ్స్ గోల్డ్ రూపంలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2019 టైంకి ఇండియన్ గవర్నమెంట్ మన టోటల్ ఫారెక్స్ రిజర్వ్స్ లో కేవలం 6% మాత్రమే గోల్డ్ రూపంలో మెయింటైన్ చేసేది. అప్పట్లో చాలా వరకు రిజర్వ్స్ అమెరికన్ డాలర్స్ లోనే ఉండేవి. కానీ 2025 వచ్చేటప్పటికి మన ఫారెక్స్ రిజర్వ్స్ లో గోల్డ్ యొక్క కంపోజిషన్ 6% నుండి 15.5% కి పెరిగింది. అయితే ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ గా కూడా చాలా కంట్రీస్ వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ లో అమెరికన్ డాలర్స్ ని తగ్గించి గోల్డ్ ని పెంచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి నేను స్క్రీన్ మీద ఇచ్చిన ఈ డేటా చూడండి. లాస్ట్ 5 ఇయర్స్ లో ఇండియాతో పాటు చైనా, రష్యా, టర్కీ అండ్ పోలాండ్ లాంటి చాలా దేశాలు వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ లో గోల్డ్ యొక్క పర్సెంటేజ్ ని పెంచుకుంటూ వచ్చాయి. ఇండియా తన దగ్గరున్న గోల్డ్ రిజర్వ్స్ ని దాదాపు 80% ఇంక్రీజ్ చేస్తే టర్కీ 90%, రష్యా 120% అండ్ చైనా 180% పెంచుకుంటూ వచ్చాయి. ఇలా చేయడం వెనక ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఈ దేశాలు అన్నీ కూడా అమెరికన్ డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించాలని డిసైడ్ అయ్యాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికన్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి ఏం బాలేదు. ఆ దేశం యొక్క అప్పు భారీగా పెరిగిపోయింది. ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి అమెరికన్ గవర్నమెంట్ కరోనా టైంలో చాలా ఎక్కువగా మనీని ప్రింట్ చేసి సిస్టంలోకి రిలీజ్ చేసింది. దీనివల్ల దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగి వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయాయి. మరోవైపు ట్రంప్ తీసుకున్న ట్రేడ్ పాలసీస్ స్టేబుల్ గా లేకుండా గ్లోబల్ ఎకానమీని రెసిషన్ వైపు నడిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అమెరికన్ డాలర్ మీద నమ్మకం తగ్గిపోయేలా చేశాయి. అందుకే చాలా దేశాల్లో ఉన్న గవర్నమెంట్స్ అలాగే సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ లో అమెరికన్ డాలర్స్ ని తగ్గించి వాటిని గోల్డ్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటున్నాయి. సో దీనివల్ల గ్లోబల్ గా గోల్డ్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగితే దాని ధర ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ప్రైజెస్ ఇంత వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనం గవర్నమెంట్స్ అలాగే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్న గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి సామాన్య ప్రజలు. వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ తీసుకునే డెసిషన్స్ కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ సడన్ గా పెరిగితే అప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ లో ఫోమో స్టార్ట్ అవుతుంది. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే వాళ్ళ కళ్ళ ముందే బంగారం ధర పెరిగిపోవడం చూసిన సామాన్య ప్రజలు ఇప్పుడు కొనకపోతే ఫ్యూచర్లో దాని ధర ఇంకా పెరిగిపోతుంది అనే భయంతో గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ నిజానికి ఆ ప్రైస్ ఎందుకు పెరుగుతుందో వాళ్ళకి తెలీదు. దీన్నే ఫోమో అంటారు. సో రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా హెవీగా ఇన్వెస్ట్ చేయడం వల్ల
ఈ ప్రీషియస్ మెటల్స్ యొక్క ప్రైజెస్ ఇంకా వేగంగా పెరిగిపోతాయి. రీసెంట్గా నేను సిల్వర్ మీద వీడియో చేసినప్పుడు మన ఫాలోవర్స్లో ఒకరు నాకు ఒక మెసేజ్ చేశారు. అందులో ఏముందంటే, లాస్ట్ 5 yearsలో చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ గోల్డ్ అండ్ సిల్వర్లో హెవీగా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి మంచి లాభాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మార్కెట్ హైలో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరున్న గోల్డ్ అండ్ సిల్వర్ని అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మార్కెట్ కరెక్ట్ అయ్యి ప్రైజెస్ తగ్గే అవకాశం ఉందా అని కామెంట్ చేశారు. దీనికి సమాధానం నో. ప్రెజెంట్ రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గరున్న గోల్డ్ అండ్ సిల్వర్ని అమ్మేసిన గోల్డ్ ప్రైజెస్లో పెద్దగా చేంజ్ ఉండదు. ఎందుకంటే ఈ ప్రైజెస్ పెరగడానికి కారణం రీటైల్ ఇన్వెస్టర్స్ కాదు, సెంట్రల్ బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గరున్న గోల్డ్ని మీరు అమ్మేసిన వెంటనే ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ దాన్ని కొనేస్తాయి. దీనివల్ల డిమాండ్ తగ్గదు. డిమాండ్ తగ్గకపోతే ప్రైజెస్ కూడా తగ్గవు. సో డిమాండ్ తగ్గాలంటే గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని కొనడం తగ్గించాలి. అలా తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గి ప్రైజెస్ కూడా తగ్గుతాయి. లాజిక్ అర్థమైందా? ఇప్పటి వరకు మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సిల్వర్ గురించి చూద్దాం. గోల్డ్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి యూజ్ చేస్తే సిల్వర్ని ఇండస్ట్రియల్ పర్పస్కి యూజ్ చేస్తారు. సో రీసెంట్ టైమ్స్లో ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అవ్వడం వల్ల సోలార్ ప్యానల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. సో సోలార్ ప్యానల్స్ అండ్ ఈవీ వెహికల్స్లో సిల్వర్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. మరోవైపు గ్లోబల్గా సిల్వర్ మెటల్ యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒకవైపు సిల్వర్కి డిమాండ్ పెరుగుతుంది, మరోవైపు సప్లై కూడా తగ్గిపోతుంది. ఈ పర్టికులర్ రీజన్ వల్లే రీసెంట్గా సిల్వర్ ప్రైజెస్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యాయి. సో ఇంటర్నేషనల్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయో అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఇండియన్ రూపీ యొక్క వాల్యూ పడిపోవడం వల్ల ఇండియాలో వీటి ప్రైజెస్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ని ఎక్కువగా అమెరికన్ డాలర్స్లోనే చూపిస్తారు. సపోజ్ 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో $100 ఉంది అనుకుందాం. ఇప్పుడు మనం 2 కేసులు చూద్దాం. ఒకటి, ఇండియన్ రూపీ స్ట్రాంగ్గా ఉంటే గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది, అండ్ వీక్ అయితే గోల్డ్ ప్రైస్ ఎలా మారుతుందో చూద్దాం. కేస్ 1, ఇక్కడ $1 ఈక్వల్ టు 80 రూపీస్ అనుకుందాం. సో 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ $100 ఉంది కాబట్టి ఈ డాలర్స్ని ఇండియన్ రూపీలోకి మారిస్తే ఇండియాలో 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ మనకి 8000 అవుతుంది. ఇది రూపాయి వాల్యూ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. అదే ఒకవేళ రూపాయి వాల్యూ వీక్ అయ్యి $1 ఈక్వల్ టు 80 రూపీస్ నుండి 90 రూపీస్కి పడిపోతే అప్పుడు ఇదే 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ 9000కి రీచ్ అవుతుంది. అంటే మన కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోయే కొద్దీ బంగారం ధర ఎలా పెరిగిపోతుందో అర్థమైందా? ఇది కేవలం బంగారానికి మాత్రమే అప్లై అవ్వదు. విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే ప్రతి వస్తువు యొక్క ధర ఇండియాలో పెరిగిపోతుంది. అందుకే ఒక దేశ కరెన్సీ ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటారు. అలా ఉంటే అప్పుడు ఆ దేశంలో ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉండి ఎకానమీ స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్కి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, అసలు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ తగ్గుతాయా లేక ఫ్యూచర్లో కూడా ఎలాగే కంటిన్యూ అవుతాయా? గోల్డ్ ప్రైస్ తగ్గాలంటే మెయిన్గా 2 విషయాలు జరగాలి. ఒకటి, సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని కొనడం తగ్గించాలి. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 2, అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలి. అలా చేస్తే ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుని బంగారం లాంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ నుండి తీసేసి స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి రిస్కీ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడే మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి బంగారం ధరలు తగ్గుతాయి. దీనితో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వార్స్ అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ తగ్గి గ్లోబల్ ట్రేడ్ బాగా పెరగాలి. అప్పుడే స్టాక్ మార్కెట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చి ఇన్వెస్టర్స్ని గోల్డ్ నుండి స్టాక్ మార్కెట్స్ వైపు షిఫ్ట్ అయ్యేలా చేస్తుంది. కానీ ఇదంతా జరగాలంటే దానికి చాలా టైం పడుతుంది. సో మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా మీరు సేఫ్గా ఉండాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్తో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కానీ చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్కి ఉండే డౌట్ ఏంటంటే, గోల్డ్ని జ్యువెలరీ రూపంలో కొనాలా లేక డిజిటల్గా కొనాలా? ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గోల్డ్ని ఎప్పుడు కూడా జ్యువెలరీ రూపంలో కొనకూడదు. ఎందుకంటే జ్యువెలరీకి 15 to 30% మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. దానివల్ల మనం సంపాదించే లాభాలు వేస్ట్గా పోతాయి. అలా కాకుండా కొంతమంది ఇన్వెస్టర్స్ ఫిన్టెక్ యాప్స్లో డిజిటల్ గోల్డ్ని పర్చేస్ చేస్తారు. కానీ అది చాలా రిస్క్. రీసెంట్గా సెబీ ఫిన్టెక్ యాప్స్లో కొన్న గోల్డ్కి ఎలాంటి రెగ్యులేషన్ ఉండదని, వాటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. డిజిటల్గా గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఉన్న సేఫ్ ఆప్షన్స్ ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. వీటిని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. వీటికి ఫిజికల్ గోల్డ్ అండ్ సిల్వర్ బ్యాకప్తో పాటు వీటి ఎక్స్పెన్స్ రేషియో కేవలం 0.5% మాత్రమే ఉంటుంది. అందుకే ఇవి చాలా సేఫ్. అయితే మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో అసలు గోల్డ్ అండ్ సిల్వర్కి ఎంత ఎలోకేట్ చేయాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేసేది 10 to 15%. అంటే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్లో గోల్డ్ అండ్ సిల్వర్కి 10 to 15% అలోకేట్ చేయాలి. సపోజ్ మనం 15%ని కన్సిడర్ చేస్తే ఈ 15%లో గోల్డ్ ఎంత ఉండాలి, సిల్వర్ ఎంత ఉండాలి అనేది ఫిక్స్డ్ రేషియో ఏముండదు. అది మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ వస్తుంది. లాస్ట్ 2 yearsలో గోల్డ్ కంటే సిల్వరే ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేసింది కాబట్టి చాలా మంది ఇన్వెస్టర్స్ షార్ట్ టు మీడియం టర్మ్లో సిల్వర్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు.
మార్కెట్ మూవ్మెంట్ ని అర్థం చేసుకుని గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండింటి నుండి బెనిఫిట్ పొందాలంటే ఎప్పటికప్పుడు మనం మార్కెట్ ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది. కానీ 9 to 5 జాబ్ చేసే వాళ్ళకి అది చాలా కష్టం. కానీ స్టేబుల్ మనీ అనే ప్లాట్ఫామ్ దీన్ని చాలా ఈజీ చేసేసింది. స్టేబుల్ మనీ ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇందులో మీరు నెలకి కేవలం ₹100 నుండి కూడా ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళ టీం ఎప్పటికప్పుడు మార్కెట్ ని ట్రాక్ చేసి ఎవ్రీ మంత్ గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఇందులో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేయాలో మీకు రికమెండ్ చేస్తారు. ఆ రేషియోని బేస్ చేసుకుని మీరు గోల్డ్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఫ్యూచర్ లో ఇచ్చే రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని మీ రేషియోను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ ప్లాట్ఫామ్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్, గోల్డ్ అండ్ సిల్వర్ ని ఎప్పుడు కూడా సేఫ్ అసెట్స్ గా కన్సిడర్ చేస్తారు. కానీ ప్రెజెంట్ ఉన్న జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల వీటి ఇంపార్టెన్స్ ఇంకా బాగా పెరిగిపోయింది. షార్ట్ టర్మ్ లో వీటి ప్రైజెస్ బాగా ఫ్లక్చువేట్ అవ్వచ్చు. కానీ మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డీడాలరైజేషన్, ఇండస్ట్రియల్ డిమాండ్ అండ్ సెంట్రల్ బ్యాంక్ బయింగ్ ప్రెజర్ వల్ల వీటి ప్రైజెస్ ఫ్యూచర్ లో కూడా పెరిగే అవకాశమే కనిపిస్తుంది. సో ఇన్వెస్టర్స్ గా మనం ఎప్పుడు కూడా మార్కెట్ యొక్క ఎగ్జాక్ట్ హైస్ అండ్ లోస్ ని ఫైండ్ అవుట్ చేయడం మీద కాకుండా స్టేబుల్ అండ్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయాలి. లైక్ మన టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 10 to 15% గోల్డ్ అండ్ సిల్వర్ కి అలోకేట్ చేసి మన పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోవాలి. అలా చేయడానికి ఎంతో హెల్ప్ చేసే స్టేబుల్ మనీ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య signing off. Disclaimer: mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.